ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 19వ తేదీ శనివారం నాడు తులారాశి వారిని ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లా పట్టి పీడించబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే ఇది మీ జీవితంలో జరగబోతుంది. మరి ఇంతకీ ఏప్రిల్ 19వ తేదీకి సంబంధించి తులారాశి వారి జీవితంలో ఎలాంటి శుభ అశుభ ఫలితాలు జరగబోతున్నాయి? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ఎందుకు పట్టి విడిస్తున్నారు, ఎందుకు వారు మిమ్మల్ని ఈ సమయంలో ఇబ్బంది పెడుతున్నారు, మరి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు అసలు మేము ఏం చెప్తున్నాం అన్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుందండి. కాబట్టి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి వారికి సంబంధించి రాబోయే రోజులు అంటే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహాలు మీకు కొంత అనుకూలత కొంత ప్రతికూలత పరంగా కనిపిస్తున్నాయి. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు సంబంధించి మీకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల రాశి సంచారాలకు మరియు నక్షత్ర సంచారాలకు చాలా ముఖ్యమైన పాత్ర అనేది ఉంది. శనిదేవుణ్ణి కర్మలకు అధిపతిగా చెబుతూ ఉంటారు. శని కీలకమైన గ్రహాలలో ఒక గ్రహంగా ప్రకటించబడుతుంది. శనిదేవుని గమనం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన తీవ్ర ప్రభావాలను చూపుతుంది. అయితే శని నిర్దిష్ట సమయం తర్వాత వివిధ రాశులను నక్షత్రాలను బదిలీ చేస్తూ ముందుకు సాగుతాడు. ఇకపోతే ఏప్రిల్ 28వ తేదీన శని గ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించబోతుంది. ఇక ఉదయం 7:52 శనిదేవుడి సంచారం సాగుతుంది. అయితే ఈ యొక్క 28వ తేదీ కంటే ముందుగానే అంటే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా తులారాశి వారి ఈ యొక్క రాశి మీద ఖచ్చితంగా శనిగ్రహ ప్రభావం అనేది పడుతుందండి. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో శనిదేవుడి సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, మరికొందరికి ప్రతికూలంగా ఉంటుంది. మరి ఆ రాశుల్లో ఒకటి ఈ తులారాశి. అవునండి, తులారాశికి సంబంధించి శని 6వ ఇంట్లో ఉన్నాడు. దాంతో మీకు బాగా కలిసి రాబోతుంది. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు, ధన లాభం కలుగుతుంది. అంతే కదండి, వైవాహిక బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగాలను సాధిస్తారు. మీ లైఫ్ సెటిల్ అయ్యే రంగాల్లో ఈ యొక్క తులారాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలు మీకు కలిసి వస్తుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి అంతా కూడా శుభప్రదంగానే ఉండబోతుంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక పరిస్థితి చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు గుర్తుపెట్టుకోండి, ఇది మీ యొక్క లక్ష్యాలను సాధించే సమయం కూడా. మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే ఛాన్స్ కూడా ఉంది. వ్యాపారం చేస్తున్న వ్యక్తులు తరచుగా లాభాలను పొందుతూనే ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుకుంటారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశి వారు అన్ని సౌకర్యాలను పొందుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులను ఆనందిస్తారు. ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది. రాజయోగం అదృష్టం పడుతుంది. కొంతమందికి ప్రతికూలంగా అంటే అస్సలు కలిసి రాదు. ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి ఎక్కువ మంది కూడా ఎప్పుడు సంతోషంగానే ఉంటారండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారపరంగా ఈ యొక్క రాశి వారికి ఎన్నో మార్పులు వీరి జీవితంలో జరగబోతున్నాయి. అది కూడా చాలా ఆనందంగా ఉంటారండి. ఇక వృత్తి, వ్యాపారాల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పై ఆఫీసర్స్ నుంచి మెప్పును పొందుతారు. సహోద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక అదేవిధంగా సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క రాశి వారికి సంబంధించి సఫలీకృతమవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరు ఈ యొక్క రాశి వారు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందుకునే అవకాశం ఉంది. వారు చదువుల్లో ఉద్యోగాలు రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని పంచుతారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుంది. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, ఏప్రిల్ 19వ తేదీన శనివారం నాడు తులారాశి వారిని ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లా పట్టి పీడిస్తారని అనుకున్నాం కదా. మరి ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఆ విధంగా చేస్తున్నారు అనే విషయంలోకి వెళ్ళినట్లయితే కనుక
ఏప్రిల్ 19వ తేదీ శనివారం నాడు మీ ఇంటికి మీకు ఎవరైతే అంటే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఇద్దరు వ్యక్తుల దగ్గర అప్పు తీసుకుని ఇప్పటి వరకు కట్టకుండా వారిని ఇబ్బంది పెడుతున్నారో అటువంటి వ్యక్తులు మీ వల్ల ఇబ్బందులు పడి నేడు అంటే ఏప్రిల్ 19వ తేదీన మీ ఇంటికి వచ్చి గోల చేస్తారు. దాంతో ఆ వ్యక్తులు మీరు కడతారా, అప్పు తీసుకున్న డబ్బు కడతారా, చేస్తారన్నట్లు మీ పీక మీద కత్తి పెట్టిన విధంగా మిమ్మల్ని నిలదీయడం జరుగుతుంది. దాంతో మీరు చుట్టుప్రక్కల వ్యక్తులు చూస్తున్నా కూడా డబ్బు లేదో ఉన్నప్పుడు ఇస్తామని మీరు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లయితే కనుక అటువంటి తులారాశి వారు రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు చూడబోతున్నారు. ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారండి. రాక్షసుల్లో పట్టి పీడిస్తారు. మీకు ఒక్క రూపాయి వచ్చినా సరే ఆ రాక్షసులు అంటే రాక్షసులు అన్నా కూడా తప్పనండి. మీరు అప్పు ఇవ్వకపోవడం వల్లే ఆ ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లో మారడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అప్పు మీరు తీసుకున్నటువంటి ఆ డబ్బు తిరిగిచ్చే వరకు కదలంటే కదలమని ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు భీక్షించుకుని కూర్చుంటారు. మీరు చాలా ఇబ్బందులు పడతారండి రాబోయే రోజుల్లో. తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇద్దరు వ్యక్తుల కారణంగా ఆ ఇద్దరు వ్యక్తులు రాక్షసుల్లో పట్టి పీడిస్తున్న కారణం కూడా మీరే. కాబట్టి ఆ యొక్క ఇద్దరు వ్యక్తులకి ప్రస్తుతానికి సమర్థించుకుని ఏదో విధంగా అక్కడి నుంచి పంపించి వేసి ఆ తర్వాత తులారాశి వారు మీకున్న దానిలో కాస్తైనా ప్రతి మంత్ ఆ వ్యక్తులు కడితే కాస్త శాంతిస్తారండి. లేదంటే రాబోయే రోజుల్లో మీ యొక్క పరువుకి కూడా నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తులారాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కనుక చూసినట్లయితే గ్రహాలన్నీ కూడా అండి మీకు కాస్త అనుకూలంగా కాస్త ప్రతికూలంగా ఉన్నాయండి. ఇక ఈ యొక్క రాశి వారికి ఉద్యోగం విషయంలో మాత్రం ప్రమోషన్ రావడం, ఇక అధిక ఉద్యోగ బాధ్యత ఇటువంటివన్నీ కూడా రావడానికి కాస్త టైం పడుతుంది తులారాశి వారికి. కాకపోతే ఏంటి అంటే మీరు వృత్తి చేపట్టినా, ఉద్యోగం చేపట్టినా, లేకపోతే ఏదైనా సరే వ్యాపారం చేసినండి అందులో మాత్రం 100కి 100% కూడా మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించేందుకు అవకాశం రాబోతుందండి. మీరు మీ జీవితంలో ఏ విషయాలకే కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకున్నారో అవన్నీ కూడా పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. ఈ రాశి వారి జీవితం మారబోతుంది. వారు కోరుకున్న ప్రతిదీ కూడా వారు సొంతం చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంతేకాదు కొన్ని వ్యాపార లావాదేవీల సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారనమాట. మంచి ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి అనేది సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల వీరిలో అంటే ఈ యొక్క రాశి వారిలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి లాభం అనేది కలుగుతుందండి. ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. డబ్బు మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఆ రేంజ్లో మీకు అదృష్టం కలిసి రాబోతుంది తులారాశి వారు. ఇక అదేవిధంగా తులారాశిలో జన్మించిన జాతకులు ఎవరైనా సమస్యలు ఉంటే పాటించాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు మనం చూద్దామండి. తులారాశిలో జన్మించిన చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను, స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను, విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే చాలా మేలు జరుగుతుందండి. ఇక అదేవిధంగా తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ మరియు పసుపు. పసుపు రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మానసికంగా శాంతి అనేది చేకూరుతుంది. ఈ రంగు అంటే ఈ యొక్క రాశి వారికి గుర్తుపెట్టుకోండి. పసుపు రంగులానే వీరి జీవితం 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా సున్నితంగా ఈ యొక్క రాశి వారు ఉండడం వల్ల ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి దైవభక్తి తోడు కావటం వల్ల నిత్యం ఆ యొక్క దైవభక్తిలో మునిగి తేలుతారనమాట. తులారాశి వారికి దైవభక్తి అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కాబట్టి ఈ యొక్క తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఉన్నారో తులారాశి వారు గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే ఈ సమయంలో మీరు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరమండి. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మీకు శుభకరంగా ఉంటుంది తులారాశి వారు. సో చూశారు కదా తులారాశి వారు ఏప్రిల్ 19వ తేదీ శనివారం నాడు తులారాశి వారిని ఏ వ్యక్తులు మిమ్మల్ని రాక్షసుల పట్టి పీడిస్తారు, ఎందుకు ఆ విధంగా చేస్తారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.